కౌశిక్ గారికి ఫోన్ చేయడం జరిగింది. తమ్మి నాకు టీఆర్ఎస్ టికెట్ కన్ఫర్మ్ అయింది, టీఆర్ఎస్లో పోదాం 11వ తారీఖు రండి తమ్మి, యువత ఎంతమంది ఉన్నారు తీసుకురా, ఒక ఈచ్ వన్ క్యాండిడేట్కు 5,000 to 6,000 ఇస్తా, ప్లస్ నీ కూడా నేను చూసుకున్నా తమ్మి, నువ్వు రా 11వ తారీఖు పోదాం మనం, టికెట్ నాకే కన్ఫర్మ్ అయింది ఎమ్మెల్యే టికెట్ అన్నాడు. రాయిరెడ్డి లైన్లోకి వస్తారు తమ్మి, రాయిరెడ్డితో మాట్లాడు అని అన్నాడు. తర్వాత రాయిరెడ్డి ఫోన్ కట్టగానే ఫోన్ చేసిండు, తమ్మి అంత మంచిగా సార్ టీఆర్ఎస్ టికెట్ కన్ఫర్మ్ అయింది, ఎమ్మెల్యే టికెట్ మనం పోదాం, మీ ఊళ్ళో ఎంతమంది యూతున్నారో వెహికల్ ఖర్చు మనం పెట్టుకుందాం, తాగుడు మనం పెట్టుకుందాం, మిగతా ఖర్చులు ఏమైనా ఉన్నా కూడా చూసుకుందాం, ఈచ్ వన్ 5,000 to 6,000 ఇద్దాం, తీసుకురా, తాగపించడు తినిపించడు వెహికల్ మనదే, నీకు కూడా చూసుకుంటా తమ్మి అని అన్నాడు. నేను బీజేపీలో ఉన్నాను తెలుసు, మంత్రి గారి ఆధ్వర్యంలో చేరడం జరిగింది బీజేపీలో. ఇంతకుముందు టీఆర్ఎస్ మండల జనరల్ సెక్రటరీ, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు. ఆ సంబంధంతో సరే యువత అంతా బీజేపీ వైపు ఎక్కువ ఉన్నారు, 75% యూతే ఉన్నారు. యువత గాలం వేసే ప్రయత్నంలో నాకు ఫోన్ చేయడం జరిగింది. నేను కావాలనే వాయిస్ ఇక్కడ బయటకు పెట్టినా, ఎందుకంటే కొంతమంది లొంగవచ్చు ఆలోచన వచ్చింది నాకు, ఇట్లాంటి ప్రలోభాలు లొంగుతారు కావచ్చు, ఇది బయటికి లీక్ చేసి ఇద్దరితో దీన్ని సమాప్తం చేద్దాం. యువకులందరికీ నేను ఇదే చెప్పదలుచుంది, ఏంటంటే డబ్బుకు మందుకు కార్లకు లొంగకండి ప్లీజ్. అందుకే మీకు తెలియాలనే నీ ఆడియో లీక్ బయట లీక్ చేయడం జరిగింది. ఎలక్షన్లు వచ్చిందంటే చాలు, సాధారణ ఎన్నికలు కానీ, గ్రామాల ఎన్నికలు కానీ, ఉప ఎన్నికలు కానీ, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఒకటే 50,000 ఉద్యోగాలు ఇస్తాం, నోటిఫికేషన్ త్వరలో ఇల్లు ఇస్తాం, త్వరలో నిరుద్యోగ గుర్తిస్తాం, త్వరలో ఉద్యోగాలు ఇస్తాం, త్వరలో లోన్లు ఇస్తాం, ఎస్సీ ఎస్టీ బీసీ కమిషన్ లోన్లు ఇస్తాం. ఇట్లాంటి వాటికి వాళ్ళు ఒకవేళ జనాలు లొంగుతారు కావచ్చు అనే ఆలోచనతో వాళ్ళు ఇట్లాంటి ప్రలోభాలు హామీలు ఇస్తారు, కానీ అమలు కావు, అమలు కావు, 80% అమలు కావు. దళితుల 3 ఎకరాల భూమి కానీ, ఈ డబుల్ బెడ్రూమ్లు కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ లోన్లు కానీ, నిరుద్యోగ వృత్తి కానీ, నిరుద్యోగ వృత్తి 2018 ఎలక్షన్లో అనౌన్స్ చేసింది, ఇప్పటివరకు ఇవ్వలేదు. ఎలక్షన్ల ముందు చెప్తాడు 50,000 ఉద్యోగాలు నిరుద్యోగ వృత్తి ఇస్తాం, తెల్ల రేషన్ కార్డులు, ఇట్లాంటి వాటికి ప్రలోభ పెట్టేది. ఎలక్షన్ల మందు తప్ప ఇవి ఎలక్షన్లు అయిపోతే అమలయ్యే లేదు. ఇట్లా కల్లిపల్లి మాట చెప్పి మళ్ళీ అధికారం రావాలని చూస్తున్నాడు. దయచేసి నేను చెప్తున్నా ఒకటే, ఈటల రాజేందర్ గారికి అన్యాయం జరిగింది. ఏమన్యాయం? ఉద్యమ బిడ్డ, నాకంటే ఎదగదలుచుకున్నాడు కావచ్చు, భవిష్యత్తులో నాకే పోటీ వస్తారు కావచ్చు ఆలోచనతో వాళ్ళు పార్టీ నుంచి సస్పెండ్ చేయడం. అంతకంటే ఎత్తుకెళ్తాం బిడ్డ, నీకంటే ఎత్తుకెళ్తాం మేము. అట్లా మీరు ఈటల రాజేందర్ గారు కూడా ఉద్యమ బిడ్డ, నీ లెక్క డబ్బులు కానీ ఇట్లాంటి వాటి కానీ లొంగని బిడ్డ. బాజాప్తా 2023లో బీజేపీ గవర్నమెంట్ వస్తుంది. నువ్వేవైతే హామీలు ఇచ్చినావో అవన్నీ మేము అమలు చేస్తాం. నీ నిరుద్యోగ వృత్తి కానీ, నీ ఉద్యోగాలు కానీ, డబుల్ బెడ్రూమ్లు కానీ, దళిత అవన్నీ మేము అమలు చేస్తాం బిడ్డ. నువ్వు గద్దె దిగడం ఖాయం అని. నడిచే రాజ్యం యువత రాజ్యం. ఈ యూత్ ప్రతి ఒక్కరు ఇంట్లో సరే తిండి ఉన్నా లేకున్నా బయటకు వచ్చి మనం సార్ కోసం కొట్లాడి ఈరోజు ఈ ఎన్నికలలో సార్ని కనుక భారీ మెజార్టీతో గెలిపించుకుంటే 2023లో యువతదే రాజ్యాధికారం, యువతే ముందు నడుస్తుంది. రాజకీయ చైతన్యం లేని యువత ఇప్పుడు ఈ చైతన్యంతో ముందుకు పోతే మనం ఖచ్చితంగా సక్సెస్ కాలేదు. అది యువత నేను చెప్పేది.